హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 2021 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. డీసీజీఐ ఆమోదం పొందిన భారతదేశపు తొలి డెంగ్యూ వ్యాక్సిన్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ క్యూడెంగా. డీసీజీఐ అంటే ఫుల్ ఫామ్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ వ్యాక్సిన్‌ను జపాన్‌కు చెందిన టకేడే బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను సంవత్సరానికి 5,00,00,000 డోసులు తయారు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్‌కు ముందస్తు రక్త పరీక్ష లేదా సీరోస్టాటస్ పరీక్ష అవసరం లేదు. డెంగ్యూ రాకపోయినా వారికి కూడా దీన్ని ఇవ్వవచ్చు. కీ పాయింట్స్ ఏంటంటే డీసీజీఐ ఆమోదం పొందిన భారతదేశపు ఏది డెంగ్యూ వ్యాక్సిన్ పేరు ఏమిటి అంటే క్యూడెంగా. డీసీజీఐ ఫుల్ ఫామ్ ఏంటి? డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఈ వ్యాక్సిన్ ఎవరు అభివృద్ధి చేశారంటే జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్. అయితే ఈ టకేడా ఎవరితో భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇతో ఈ టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంవత్సరానికి ఎన్ని డోసులు ఉత్పత్తి అంటే 5,00,00,000 డోసులు. ఈ వ్యాక్సిన్‌కు ముందస్తు రక్త పరీక్ష కానీ, సీరోస్టాటస్ పరీక్ష కానీ అవసరం లేదు. అలాగే డెంగ్యూ రాకపోయినా కూడా దీన్ని ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఫైనల్‌లో అర్జెంటీనాను ఓడించి ఫిఫా ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ స్పెయిన్. ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఈస్ట్ రదర్ఫర్డ్‌లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగింది. ఇది స్పెయిన్‌కు రెండో ఫిఫా ప్రపంచ కప్ టైటిల్. అంతకుముందు 2010లో మొదటిసారిగా విజేతగా నిలిచింది. పురుషుల మరియు మహిళల ఫిఫా ప్రపంచ కప్ టైటిల్‌ను ఒకేసారి కలిగి ఉన్న ప్రపంచంలోని తొలి దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. క్వెషన్ ఏంటంటే ఫైనల్ ఫిఫా ప్రపంచ కప్ ఏ జట్ల మధ్య జరిగాయంటే అర్జెంటీనా, స్పెయిన్. అయితే ఎవరు గెలుచుకున్నారంటే స్పెయిన్ గెలుచుకుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలో ఈస్ట్ రదర్ఫర్డ్‌లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగింది. అయితే ఇది స్పెయిన్‌కు ఎన్నో ఫిఫా ప్రపంచ కప్ అంటే రెండవ ప్రపంచ కప్. ఇంతకుముందు ఎప్పుడు గెలుచుకుందంటే 2010లో గెలుచుకుంది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పురుషులు మరియు మహిళల ఫిఫా ప్రపంచ కప్ టైటిల్‌ను ఒకేసారి కలిగి ఉన్న ప్రపంచంలోని తొలి దేశంగా స్పెయిన్ అని చరిత్ర సృష్టించింది. ఓకేనా? అయితే ఈ ఫిఫా అవార్డ్స్ ఒకసారి చూసుకుంటే హోస్ట్ కంట్రీస్ ఏమున్నాయి? 3 నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. ఏంటంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో. అయితే ఇందులో గోల్డెన్ బూట్ ఎవరికొచ్చిందంటే కిలియన్ ఎంబాపే. ఏ దేశం? ఫ్రాన్సు. మొత్తం 10 గోల్స్. సిల్వర్ బూట్ ఎవరికొచ్చిందంటే లియోనెల్ మెస్సీ. అర్జెంటీనా దేశస్థుడు. 8 గోల్స్ చేశాడు. గోల్డెన్ బాల్ ఎవరికొచ్చిందంటే రోద్రి. స్పెయిన్ దేశం. గోల్డెన్ గ్లవ్ ఎవరికొచ్చిందంటే ఒనై సిమన్. స్పెయిన్ దేశస్థుడు. బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎవరికొచ్చిందంటే పౌ క్యూబార్సీ. ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికొచ్చిందంటే నెదర్లాండ్స్ టీమ్‌కొచ్చింది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కిలియన్ ఎంబాపే పురుషుల ప్రపంచ కప్‌లో ఈ గోల్డెన్ బూట్‌ని వరుసగా 2 సీజన్లు 2022, 26లో గెలుచుకున్నాడండి. అలాగే వరల్డ్ కప్ గోల్స్‌లో మొత్తం 22 ఉన్నాయండి తనకి. ఇది కూడా రికార్డ్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో లోకాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక పార్దో అల్లా కరియారో అవార్డుతో ఎవరిని సత్కరించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ జేమ్స్ గ్రే. ఈ కార్యక్రమం 79వ లోకాన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా 2026 ఆగస్టు 9న జరగనుంది. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన 'వి ఓన్ ది నైట్' మరియు 2 లవర్స్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. లోకాన్నా ఫిల్మ్ ఫెస్టివల్ యూరోప్‌లోని అత్యంత పురాతన చలనచిత్రోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఏది 2026లో లోకాన్నా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతిష్టాత్మక పేరేంటి? పార్దో అల్లా క్యారియరో అవార్డుతో ఎవరిని సత్కరించనున్నారు అంటే జేమ్స్ గ్రే. అయితే ఈ లోకాన్నా ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటంటే యూరోప్‌లోని అత్యంత పురాతన చలనచిత్రోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ఇది ఎన్నవది 79వ లోకాన్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్టు 9న జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి భవ్య గున్వాల్ అండి. ఈ పోటీలు లిథువేనియాలోని విల్నియస్‌లో జూలై 12-19 వరకు జరిగాయండి. భారత్ మొత్తం ఒక స్వర్ణ పతకం, 3 రజత పతకాలు సాధించిందండి. స్వర్ణ పతకం ఆల్రెడీ చెప్పుకున్నాం భావ్య గున్వాల్. మరి రజత పతక విజేతలు ఎవరంటే సౌమిల్ మైతి, నిషిత్ కలాని, ఆన్మోల్ కుమార్. సో, క్వెషన్ ఏంటంటే లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించింది ఎవరు అంటే భావ్య గున్వాల్. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే లిథువేనియాలోని విల్నియస్‌లో జూలై 12-19 వరకు జరిగాయి.
అయితే భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించిందంటే, ఒక స్వర్ణ పతకం, 3 రజత పతకాలు సాధించింది. అయితే ఈ రజత పతక విజేతలు ఎవరంటే సౌమిల్ మైతి, నిషిత్ కలాని, అన్మోల్ కుమార్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అమూల్ ప్రపంచంలోనే అతి పెద్ద పెరుగు ఉత్పత్తి ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఈ ప్లాంట్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు 700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీనిని కైరా జిల్లాలోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ వైట్ రెవల్యూషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టబడింది. సో, కీ పాయింట్స్ చూసుకుంటే ఏది కంపెనీ అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు ఉత్పత్తి ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది అంటే పశ్చిమ బెంగాల్. అయితే ఎవరు శంకుస్థాపన చేశారంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు పెట్టుబడి ఎంత అంటే 700 కోట్లు. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమంలో భాగంగా చేపట్టనుంది అంటే వైట్ రెవల్యూషన్ 2.0. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ 4. ఇంతకుముందు క్వెషన్ జీవశాస్త్ర ఒలింపియాడ్ అది గుర్తుంచుకోవాలి. ఇది రసాయన శాస్త్ర ఒలింపియాడ్. అయితే ఈ పోటీలు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జూలై 10 నుంచి 19 వరకు జరిగాయి. ఈ విజయంతో భారత్, చైనా, వియత్నాం, రష్యా దేశాలతో కలిసి ప్రపంచంలో సంయుక్తంగా మొదటి స్థానం సాధించింది. స్వర్ణ పతక విజేతలు ఎవరంటే దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కూచి. క్వెషన్ ఏంటంటే ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 58వ అంతర్జాతీయ ఏది రసాయన శాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది అంటే 4. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? జూలై 10 నుంచి 19 వరకు జరిగింది. భారత్, చైనా, వియత్నాం, రష్యా దేశాలతో కలిసి ప్రపంచంలోనే సంయుక్తంగా మొదటి స్థానం సాధించింది ఇందులో. అయితే ఈ స్వర్ణ పతక విజేతల పేర్లు చూసుకుంటే దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కూచి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లార్డ్స్ మైదానంలో వన్‌డే సెంచరీ సాధించిన తొలి భారత పురుష క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రోహిత్ శర్మ. దీంతో 1975 నుంచి 2026 వరకు అంటే 51 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు లభించింది. ఇంతకుముందు లార్డ్స్‌లో భారత్ ఆటగాడి అత్యధిక వన్‌డే స్కోర్ 2004లో సౌరవ్ గంగూలీ చేసిన 90 పరుగులు ఉండేది. ఇప్పుడు అది బ్రేక్ అయింది. ఈ సెంచరీతో రోహిత్ శర్మ 39 సంవత్సరాల 80 రోజుల వయసులో ఈ ఘనత సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించారు. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ లార్డ్స్ మైదానంలో వన్‌డే సెంచరీ సాధించిన తొలి భారత పురుష క్రికెటర్ ఎవరు అంటే రోహిత్ శర్మ. అయితే ఇంతకుముందు లార్డ్స్‌లో భారత ఆటగాడి అత్యధిక వన్‌డే స్కోర్ ఎంత ఉండేది? 90 పరుగులు ఉండేది. ఎవరు ఎప్పుడు చేశారంటే 2004లో సౌరవ్ గంగూలీ చేశారు. నెక్స్ట్ క్వెషన్. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం ఆవిష్కరించిన అధికారిక మస్కట్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ పీకాకో. దీనిని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. మస్కట్‌తో పాటు మిట్టీ ది ఖుష్బూ పేరుతో అధికారిక గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. 2009లో హైదరాబాద్‌లో నిర్వహించిన తర్వాత భారత్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. సో, ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఏది బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం ఆవిష్కరించిన అధికారిక మస్కట్ పేరు ఏమిటి అంటే పీకాకో. అయితే ఎవరు ఆవిష్కరించారంటే కేంద్ర క్రీడల మంత్రి ఎవరు? డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. అయితే ఈ మస్కట్‌తో పాటు మిట్టీ ది ఖుష్బూ పేరుతో అధికారిక గీతాన్ని కూడా విడుదల చేశారు. అయితే ఈ టోర్నమెంట్‌కి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారంటే భారత్. అయితే ఈ భారత్ ఈ టోర్నమెంట్‌కి ఆతిథ్యం ఇవ్వడం ఎన్నోసారి అంటే రెండోసారి. ఇంతకుముందు ఎప్పుడు జరిగిందంటే 2009 హైదరాబాద్ హోస్ట్ చేసిందప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు తొలి మరియు అత్యంత లోతైన భూ ఉష్ణ బావులను జూలై 2026లో ప్రారంభించిన పుగా లోయ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ లడాక్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో 1 మెగావాట్ పైలట్ విద్యుత్ ప్రాజెక్టుకు మద్దతిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్‌తో లడాఖ్‌ను భారతదేశపు తొలి కార్బన్ న్యూట్రల్ కేంద్ర పాలిత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు వేసింది. సో, క్వెషన్ ఏంటంటే భారతదేశపు తొలి మరియు అత్యంత లోతైన భూ ఉష్ణ బావులను జూలై 2026లో ప్రారంభించిన ఏది పూగా లోయ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది అంటే లడాక్. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఎంత మెగావాట్ పైలట్ విద్యుత్ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుందంటే 1 మెగావాట్. ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు అభివృద్ధి చేశారంటే ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్.
అయితే ఈ ప్రాజెక్ట్‌తో లడాఖ్‌ను భారతదేశపు తొలి కార్బన్ న్యూట్రల్ కేంద్రపాలిత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అస్సాంలోని శివసాగర్ మరియు చరైదేవ్ జిల్లాల్లో వరద సహాయక మరియు రక్షణ చర్యల కోసం భారత సైన్యం ఏ ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ జల్ రాహత్. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యంలోని రెడ్ షీల్డ్ డివిజన్ స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ప్రత్యక్ష పరిస్థితుల అంచనా, అలాగే చిక్కుకుపోయిన పౌరుల గుర్తింపు పనులు చేపడుతున్నారు. సో క్వెషన్ ఏంటంటే ఎక్కడ అస్సాంలోని శివసాగర్ మరియు చరైదేవ్ జిల్లాల్లో వరద సహాయక మరియు రక్షణ చర్యల కోసం భారత సైన్యం ఏ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది అంటే ఆపరేషన్ జల్ రాహత్. అయితే ఎవరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుందంటే భారత సైన్యంలోని రెడ్ షీల్డ్ డివిజన్ స్పియర్ కార్ప్స్. అయితే వరదల్లో చిక్కున్న ప్రజలను గుర్తించుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ల సహాయంతో ప్రత్యక్ష పరిస్థితుల అంచనా, అలాగే చిక్కుకుపోయిన పౌరుల గుర్తింపు పనులు చేపడుతున్నారు. గుర్తుంచుకోవాల్సింది ఆపరేషన్ పేరు ఆపరేషన్ జల్ రాహత్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లో తెలియజేయండి. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు గోల్డెన్ బూట్ అవార్డ్ అందుకున్న తొలి ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.